శ్రీ గురు చరిత్ర అధ్యాయం 28 శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః. అటుపై జరిగిన వృత్తాంతం సిద్ధయోగి ఇలా చెప్పారు. శ్రీ గురుడు ఆ చండాలునితో, నాయన, ఏ ఏ పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాను విను. ఆచారం పాటించని విప్రుడు హీనజాతిలో జన్మిస్తాడు. తల్లిదండ్రులను, గురువులు, కుల స్త్రీని, కుల దేవతలను, సత్యమును, అహింసను విడిచిన వారు, కన్యాశుల్కం తీసుకునేవారు, అనాచారాలతో సంగత్యం చేసేవారు, తల్లిదండ్రులను, బిడ్డలను, ఆవులను, దూడలను విడదీసిన వారు, భగవంతునికి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు, అతిథులను సేవించని వారు, సద్బ్రాహ్మణులను దూషించి అయోగ్యులను గౌరవించేవారు, ఇతరుల భూమిని అపహరించిన వారు, తమ గురువులను, యజమానులను ద్వేషించేవారు, నమ్మక ద్రోహం చేసినవారు, గంగాది తీర్థాలను నిందించేవారు, శ్రాద్ధార్థి కర్మలు చేయనివారు, శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు, శుద్ధమైన వేద మార్గం విడిచి మంత్రోపయోగం చేసేవారు, గురువు అంటే మానవుడేనని చెప్పి వారి తప్పులెంచేవారు, గురువు నింద విని సంతోషించేవారు, శివకేశవులు వేరన్న భేదబుద్ధితో దేవతలను నిందించేవారు, స్వధర్మం విడిచి పరధర్మం చేపట్టేవారు, అర్హత లేని వారి నుండి మంత్రోపదేశం పొందినవారు, వీరిని చండాల జన్మ వస్తుంది. గురువును, కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైన వ్యాధులు వస్తాయి. ఇతరుల రహస్యాలను, పాపాలను బయటపెట్టి చాటిన వారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది. గర్భస్రావం చేయించుకున్న స్త్రీ మరు జన్మలో గుడ్రాలవుతుంది. లేకుంటే ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతుంటారు. ధర్మశాస్త్ర పురాణాలు వినని వారికి గుడ్డితనము, చెవుడు వస్తాయి. పతితులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదగాను, బ్రహ్మహత్య వలన క్షయరోగము, ధర్మ విరుద్ధమైన రతి వలన కుష్ఠరోగము, నమద్రోహం వలన అన్నద్వేషము, అజీర్ణము కలుగుతాయి. ఇతరుల సేవకుల మనసులను విరిచి వారి చేత తమ సేవ చేయించుకునే వారికి చెరసాల ప్రాప్తిస్తుంది. పుణ్యకర్మలను నిందించేవారు, వారి మాటలు నమ్మిన వారు, ప్రజాహితకరములైన చెరువులు, బావులు, తోటలు, మార్గాలు, యజ్ఞాలను ధ్వంసం చేసేవారు, ఏకాదశి మొదలైన వ్రతాల్లో పగల భుజించేవారు, దానమిచ్చి దాన్ని తిరిగి స్వీకరించేవారు, ఇచ్చిన మాట తప్పేవారు, పరధర్మమును అనుష్ఠించేవారు, తమ పుణ్యాలు ఇతరుల పాపాలను ఏకరువు పెట్టేవారు, దాంభికుడు, దుస్సంగుడు, యంత్ర మంత్రాలతో ఇతరులను చంపేవారు, కర్మభ్రష్టులు, ఇతరులకు సంతాపం కలిగించేవారు, మరణించాక యామలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలను అనుభవించి తర్వాత చండాల యోనులలో జన్మిస్తారు. నామధారకుడు, స్వామి, నాకొక సందేహం ఉన్నది, కానీ కదరంతరాయమని అడగటానికి సందేహిస్తున్నాను అన్నాడు. సిద్ధుడు, నీవు అడగటం వలన కలిగే అంతరాయం కంటే మనసులోని సందేహం వలన నీ శ్రద్ధ చెలించే ప్రభావమే ఎక్కువ కానుక సందేహ నివృత్తి చేసుకొనడమే శ్రేష్టం అన్నారు. అప్పుడు నామధారకుడు, స్వామి, మరణం తర్వాత పూర్వ కర్మ ఫలాన్ని యమలోకంలో ఒక్కసారి అనుభవించాక మరో జన్మలో చండాల యోనిలో జన్మించి మరొక్కసారి అనుభవించడం సమంజసమా అన్నాడు. అందుకు సిద్ధుడు ఇలా వివరించాడు. భౌతిక దేహం ఒక పరిమితిలోని కష్ట సుఖాలను మాత్రమే అనుభవించగలదు. అందుకే దాన్ని మరణావధి శరీరము లేక పతనావధి శరీరము అంటారు. దీంతో అనుభవింపవీలు లేని అపారమైన కర్మఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యాతనా శరీరంతో జీవుడు అనుభవిస్తాడు. భౌతిక శరీరంతో అనుభవించవలసిన వాటిని మరలా జన్మించి అనుభవిస్తాడు. నామధారకుడు, ఏ పాపాల వలన ఏ జన్మలు వస్తాయో ఉదహరించండి అంటే సిద్ధుడు ఇలా చెప్పారు. ఏమి చేస్తే చండాల జన్మ కలుగుతుందో కొంత చెప్పాను. అంతేకాక క్రోధము, శూద్ర స్త్రీల పట్ల కామశక్తి, ఎద్దునెక్కుట, అల్లము, ఆకులు మొదలైన రస వస్తువులను, వేదాలను అమ్ముట, భగవతర్పితం కాని ఆవుపాలు త్రాగుట, నిషిద్ధాన్నము, దుర్మార్గుల నుండి దానము స్వీకరించటము, ఇతరుల జీవనాధారం అపహరించడము, సంధ్యాకాలంలో నిద్రించడము, బ్రాహ్మణుడికైనా మరు జన్మలో చండాల జన్మ కలిగిస్తాయి. యమలోకంలో అనుభవించే శిక్షలు 8,40,00,000. వీటిలో ప్రధానమైనవి 21. పాపి మరణించగానే యమ భటులు వాడి ప్రాణాలను యాతనా శరీరంలో బంధించి అడుగు పెట్ట వీలు లేని భయంకర మార్గంలో తీసుకుపోతారు. వాడు ఆకలి దప్పుల వలన నడవలేక నడుస్తుంటే యమ భటులు వాడిని భయపెడతారు. వాడు మూర్ఛపోతే వాడిని లేపి చీము, నెత్తురు ప్రవహించే వైతరిని నదిలో ముంచుతూ లాక్కుపోతారు. ఇలా యమలోకంలో శిక్షలను అనుభవించాక వాడు భూమిపై జన్మిస్తాడు. లేక వాసన బలం వలన భూతంగానో ప్రేతంగానో ఉండి శిక్షను అనుభవిస్తాడు.
గురుద్రోహి విప్రులను పరాభవించిన వాడు బ్రహ్మ రాక్షసులవుతారు. హీనులను సేవిస్తే గాడిదగాను, అతిథిని విడిచి భుజిస్తే కోడిగాను, ద్రవ్యం అపహరిస్తే ఒంటెగాను, ఫలపత్రాదులు దొంగిలిస్తే కోతిగాను, తేనె దొంగిలిస్తే పక్షిగాను, మాంసం అపహరిస్తే గ్రద్దగాను, అన్నం అపహరిస్తే మిడతగాను, జలం అపహరిస్తే చేతక పక్షిగాను, ధాన్యం అపహరిస్తే మిడతగాను, విషం అపహరిస్తే తేలుగాను జన్మిస్తారు. స్వర్ణాపహరి క్రిమి కీటకాదులుగానో పక్షిగానో పడతాడు. గడ్డి దొంగిలిస్తే పశువుగాను, మంత్రరహితంగా భుజిస్తే కాకిగాను, మిత్రద్రోహి గ్రద్దగాను జన్మిస్తారు. బ్రహ్మహంతకుడు క్షయరోగిగాను, గ్రంథచోరుడు గురుడిగాను, గణార్ధచోరుడు గండరోగిగాను, పరద్రవ్యాపహారి సంతానహీనుడుగాను, వస్త్రచోరుడు చర్మరోగిగాను అవుతారు. అసత్యమాడేవాడు, ఆహారం దొంగిలించేవాడు గొల్మరోగులవుతారు. నూనె అపహరిస్తే సుఖరోగాలు, విశ్వాసఘాతకునికి వాంతులు, దైవ ధనం అపహరిస్తే పాండురోగము వస్తాయి. రోగాలన్నీ పాప ఫలితాలే. పరశ్రీ గమనం వలన 100 జన్మలు కుక్కగా పడతాడు. పరశ్రీ భగవత్ దర్శనం వలన గుడ్డితనము, బంధు భార్యాగమనం వలన గాడిద, ఫాము జన్మలు, పరస్త్రీ ఆలింగనం వలన గుండెపోటు కలుగుతాయి. నామధారకుడు శ్రద్ధగా విని, స్వామి, ఇది వరకు తెలుసో తెలియకో పాపం చేస్తే దాన్ని పోగొట్టుకునే ఉపాయమే లేదా అన్నాడు. అందుకు సిద్ధుడు, త్రివిక్రమ భారతికి కూడా ఈ సందేహమే కలిగింది. ఆయన అడిగితే శ్రీ గురుడిలా చెప్పారు, నాయన, నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు. అటు తర్వాత వెనుక తాను ఆ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొని తప్పును సభలో ఒప్పుకొని సభ విధించిన శిక్షను అనుభవించాలి. తగిన కృత్యాది వ్రతాలు ఆచరిస్తే పాపం నశిస్తుంది. అలా చేయడానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలన కానీ, లేక గోవు యొక్క వెలను దానం చేయటం వలన కానీ పాపం పోతుంది. 10 స్నానాలు, 200 ప్రాణాయామాలు, సువర్ణదానాల వలన కొంత పాపం నశిస్తుంది. సద్గురు సేవ వలన మాత్రం మహాపాపాలు కూడా మటుమాయమవుతాయి. అంతటి సాధనం ఇంకొకటి లేదు. ప్రజాపత్య కృత్యం అంటే మొదటి 3 పగళ్ళు, తర్వాత 3 రాత్రులు యందు మాత్రమే భుజించాలి. తర్వాత 3 రోజులు అయాచితంగా వచ్చినది భగవత్ ప్రసాదంగా తింటూ ఉపవసించాలి. మరి 3 రోజులు పూర్తి ఉపవాసం చేయాలి. 10,000 గాయత్రి జపము, అందులో 10వ వంతు గాయత్రి హోమము చేసి 12 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానం కానీ లేక గురుగింజ ఎత్తు బంగారం కానీ దానం ఇవ్వాలి. శుక్ల పాడ్యం నాడు 1 ముద్దతో మొదలుపెట్టి పూర్ణిమ వరకు రోజుకొక ముద్ద పెంచుకుంటూ రావాలి. పౌర్ణమి నాడు 15 ముద్దలు భుజించాక మరలా రోజుకొక ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఉపవసించాలి. ఇలా చంద్రకళలను అనుసరించి భుజించడం చంద్రాయణ వ్రతం. అసలు పగలు 12, రాత్రి 15 తీసుకునటమే ఆరోగ్యానికి మంచిది. స్వల్ప భోజనమో లేక పాలు మాత్రమే మాంసం సేవిస్తే పాపశుద్ధి కలుగుతుంది. మారేడు దళాలు, రావి మండలు, పద్మాలు మొదలగునవి నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది. గంగా స్నానము, రామేశ్వరంలో సముద్ర స్నానము, పుణ్యక్షేత్రంలో అనుష్ఠానం వలన కూడా పాపాలు నశిస్తాయి. 1,00,000 గాయత్రి జపం వలన మద్యపాన దోషాలు, 1,00,000 గాయత్రి వలన బ్రహ్మహత్యా పాపము, 7 లక్షల జపం వలన స్వర్ణం దొంగిలించిన పాపము పోతాయి. సర్వ పాప నాశనానికి పవమాన సూక్తం 610, ఇంద్రమిత్రము అను 2 సూక్తాలతోనూ, కన్యసూనమనే శేష ఫల సూక్తాలతోనూ, శమన ఇంద్రాగ్ని అనే శాంతి సూక్తాలతోనూ, త్రిసుపర్ణం, పౌరుషం, నాచికేతం, అగమర్షణం అనే సూక్తాలతోనూ 6 నెలలు వేదపారాయణ చేస్తే మహాపాపాలు కూడా తొలగిపోతాయి. సర్వ పాప శాంతి కోసం దర్భసహితమైన తీర్థాన్ని, పంచగవ్యాన్ని అంటే ఆవు యొక్క పంచితము, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి స్వీకరించాలి. భార్యాభర్తలిద్దరూ పాపం చేస్తే ఇద్దరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. స్వయంగా పాపం చేయకపోయినా పాపుల సహవాసం చేసినా కూడా ప్రాయశ్చిత్తం అనుభవించాలి. నామధారక, నిండు కళ్ళు ముంతను ఎంతకాలం గంగా నదిలో పెట్టినా ముంతలోని కళ్ళు బయటకు, నీళ్లు ముంతలోనికి ఒక్క చుక్కైనా ఎక్కవు. అలానే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా పాప విముక్తి కలగదు. తర్వాత శ్రీగుడు, ఆ చండాలినితో నీవు తల్లిదండ్రులను విడిచిపెట్టడం వలన, గురువులను దూషించి వారిని విడిచి వేరే ఉన్నందువలన నీకు ఈ చండాల జన్మ లభించింది. 4 రోజులు సంగమంలో స్నానం చేస్తే క్రమంగా శుద్ధుడపై వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడుగా జన్మిస్తావు అని చెప్పారు. అప్పుడు చండాలుడు, స్వామి, మీ కటాక్షం అనే గంగా ప్రవాహం వలన నేను పాప విముక్తుడనయ్యాను.
మానస సరోవరంలో మునిగిన కాకి హంసగా మారినట్లు, పరుసు వేదిని త్రాకిన ఇనుము బంగారమైనట్లు, మీ దర్శనం వలన పవిత్రుడనైన నాకు ఇవన్నీ ఎందుకు? నాకు జ్ఞానం కలిగేలా మీరు అభిమంత్రించి నన్ను విప్రులతో చేర్చండి అని వేడుకున్నారు. శ్రీగుడు పూర్వ పాపకర్మ ఫలితంగా ఇలాంటి రక్త మాంసాలు పంచుకొని పుట్టి పెరిగి నీకు అదెలా సాధ్యము? పూర్వం విశ్వామిత్రుడు బ్రహ్మర్షిని అనిపించుకోవాలని కొన్ని వందల సంవత్సరములు మహా తపస్సు చేసి తనకది ప్రసాదించమని ఇంద్రాది దేవతలను కోరాడు. ఆ పని వశిష్ఠ మహర్షి వలన కావలసిందే కానీ తమ వల్ల కాదని ఆ దేవతలు చెప్పారు. అప్పుడు అతడు వశిష్ఠ మహర్షిని ఆశ్రయించగా ఆయన అది సాధ్యపడదని చెప్పారు. అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుణ్ణి 100 కొడుకులను చంపారు. వశిష్ఠుడు అతన్ని శిక్షించలేదు, కానీ అతడు బ్రహ్మర్షి అని మాత్రం అంగీకరించలేదు. విశ్వామిత్రుడు క్రోధంతో ఒక పెద్ద బండనెత్తి వశిష్ఠ మహర్షి పైన వెయ్యాలనుకున్నాడు. కానీ తిరిగి ఆలోచించుకుని వశిష్ఠుడు మరణిస్తే నేను బ్రహ్మర్షినని అంగీకరించగల వారెవ్వరు? దేవర్షులందరూ ఆయన్ను అనుసరించిన వారే కదా. ఈయనను చంపడం వల్ల నాకు లేనిపోని బ్రహ్మహత్యా పథకం కూడా చుట్టుకుంటుంది అని తలచి పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడ్డాడు. అప్పుడు ఆ బ్రహ్మర్షి, నాయనా, ముందు నీవు సూర్యకిరణాలతో నీ శరీరాన్ని తరింపచేసుకొని కొత్త శరీరం చూపు అన్నాడు. విశ్వామిత్రుడు అంగీకరించి సూర్యకిరణాల వలన తన దేహం మాడిపోయి కొత్త దేహం వచ్చే వరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు. అప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడని వశిష్ఠ అంగీకరించాడు. అలాంటిదేమీ చేయకుండానే నీకు అదెలా సాధ్యము? పూర్వం నీవు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చెంది నీవు చెప్పినట్లు చేసే ముందు జన్మలో నువ్వు సద్బ్రాహ్మణుడు అవుతావు, వెళ్ళు అన్నారు. కానీ పేదవానికి పెన్ని దొరికిన మృత్యుముఖంలో ఉన్నవాడికి అమృతం దొరికిన, ఆకలి కొన్న పశువుకు గొడ్డి దొరికిన వాటిని విడవలేనట్లు పూర్వ జన్మ స్మృతి పొందిన చండాలుడు స్వామి మాటలకు అంగీకరించక మా ఆలపల్లెకు వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు. కొంతసేపటికి అతని భార్య బిడ్డలు వచ్చి అతన్ని ఇంటికి రమ్మని పిలిచారు. అతడు, నేను ఇప్పుడు సద్బ్రాహ్మణుడను, నన్ను తాకవద్దు, దూరంగా పొండి అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయి, ఏమయ్యా, నీకేమైనా పిచ్చి పట్టిందా అనగానే అతడు ఆమెను కొట్టబోయాడు. ఆమె భయపడి ఏడుస్తూ శ్రీగుడికి నమస్కరించి, బాబు, ఇతడు నాపై ఎప్పుడు ఎంతో ప్రీతిగా ఉండేవాడు, ఇతడికి మతి చెలించింది, నన్ను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటాడో చెప్పమనండి, నేను ఇంకా ఈ బిడ్డలను ఎలా పోషించేది స్వామి? మీరే ఈయనకు బుద్ధి మార్చాలి, లేకుంటే నేను ఇక్కడే ఉరి పోసుకుంటాను అని గోల పెట్టింది. శ్రీగుడు నవ్వుతూ అతని కేసు చూస్తూ, నాయనా, ఇకనైనా నా మాట విని ఇంటికి వెళ్ళు, భార్య పిల్లలను ఏడిపిస్తే నీకు ఇంకా సద్గతి లభిస్తుందా? సంసారిక సుఖం అనుభవిస్తూనే నీవు జన్మ పరంపర నుండి బయటపడగలవు, లేకుంటే ముందే పెళ్లి చేసుకోకుండా ఉండవలసినది. సూర్యచంద్రుల సాక్షిగా పెళ్లి చేసుకున్న దానిని విడిచిపెడితే మీకు మహాపాపం వస్తుంది అన్నారు. అతడు చేతులు కట్టుకొని, స్వామి, నేను సద్బ్రాహ్మణుడనన్న జ్ఞానం కలిగాక అలా చేయటం నాకెలా సాధ్యం అన్నారు. శ్రీగుడు నవ్వుకొని, ఇతని ఒంటి మీదనున్న ఉబూది తొలగిస్తే గానీ ప్రయోజనం లేదు అని తలిచారు. ఆయన ఒక శిష్యుడిని పిలిచి ఒక శ్రీమంతుడు పిసినారి అయిన బ్రాహ్మణుని తీసుకుని రమ్మని పంపించారు. అతడు గ్రామానికి వెళ్ళి ధనాస్తో వాణిజ్యం చేసుకుంటున్న ఒక పిసినారి బ్రాహ్మణుని తీసుకొచ్చాడు. అతడితో, స్వామి, నాయన, ఇతనికి స్నానం చేయించు, అప్పుడు అతనికి తిరిగి తన కుటుంబంపై మమకారం పేలుకుంటుంది అని ఆదేశించారు. వెంటనే ఆ వ్యక్తి కుండతో నీళ్లు తెచ్చి పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాల్ని తలపై కుమ్మరించాడు. అతని వంటిపైనున్న ఉబూది కొట్టుకుపోయి వెంటనే అతడు ముందు జరిగినదంతా మర్చిపోయి భార్య బిడ్డలతో, ఇంతకు ముందు కొద్దిసేపు నాకు మతి పోయినట్లయింది, ఇంతకు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను ఒంటరినన్న భయం మీకెందుకు? ఇది పగలే కదా అన్నాడు. వారు జరిగినదంతా చెప్పారు. అతడి వారితో కలిసి ఇంటికి వెళ్ళాడు. ఆ సన్నివేశం అంతా చూచిన వారు ఆశ్చర్యపోయారు. అదంతా చూచి విస్తుపోయిన త్రివిక్రమ భారతి, స్వామి, మీరు అతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణంలో ఎలా పోయింది అని అడిగాడు. శ్రీగురుడు నవ్వి, అతడికి ఆ భస్మం వలన జ్ఞానం కలిగింది, అది కడిగి వేయగానే తొలగిపోయింది. భస్మ మహిమ అలాంటిది కాబట్టి శివుడు దాన్ని ధరిస్తాడు. దానికి తోడు ఆ భస్మానికి మహాత్ముల స్పర్శ ఉంటే మరింత ప్రభావితమై బ్రహ్మ జ్ఞానాన్ని కూడా ప్రసాదించగలదు అన్నాడు. అప్పుడు త్రివిక్రమ భారతి భస్మ మహిమ గురించి వివరించవలసినదిగా శ్రీగురుని ప్రార్థించాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. 28వ అధ్యాయం సంపూర్ణం.